ఈరోజు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గల మేసాల రాజేశ్వర బ్రిడ్జ్ దగ్గర మెట్రో రోడ్లో డ్రగ్స్పై దండయాత్ర 2.0లో భాగంగా విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర బాబు గారి ఆదేశాల మేరకు మన నార్త్ ఏసీపీ పి సత్యానందం, అలాగే సిఐఎస్ సత్యనారాయణపురం సిఐ లక్ష్మీనారాయణ, నున్న సిఐ కృష్ణమోహన్ అండ్ ఏఎస్ నగర్ చంద్రశేఖర్ మరియు ఎస్ఐఎస్, అలాగే ఆకాష్ ఫౌండేషన్ వారు మెడికల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఈ ఏరియాని సర్ప్రైజ్గా చెక్ చేసి 73 మంది ఈ డ్రగ్స్ ఎవరైతే గంజాయి స్మోకర్స్ ఉన్నారో ఈ అనుమానితులందరినీ కూడా మేము పికప్ చేసి వారిని ఈ కిట్స్ ద్వారా వాళ్ళ యూరిన్ టెస్ట్ చేస్తే 73 మందిలో 22 మందికి పాజిటివ్ రావడం జరిగింది. ఈ 22 మందిని మేము విచారించి వీరికి ఎక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయి, వీళ్ళు ఎలా అలవాటు పడ్డారు, వీరి ద్వారా ఇంకెవరెవరు ఈ డ్రగ్స్కి బారిన పడ్డారనేది గుర్తించి వీరిని రేపు మార్నింగ్ డీఅడిక్షన్ సెంటర్కి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం జరుగుతుంది. అలాగే వీరు మరలా వీళ్ళంతా కూడా 4 నెలల తర్వాత మళ్ళీ వీళ్ళకి సేమ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. దానిలో మళ్ళీ పాజిటివ్ వస్తే వాళ్ళని డెఫినెట్గా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ డ్రగ్స్, ఈ గంజాయి అమ్మినా లేకపోతే డ్రగ్స్ దీనికి తాగుడికి అలవాటు పడినా వీళ్ళ మీద కేసుల్లో ఇన్వాల్వ్ అయితే పిట్ ఎన్డీపీఎస్ కింద కూడా మేము కేసులు నమోదు చేస్తాం.